హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ మరియు స్కేల్ ఉద్యోగాలకు సంబంధించి 10,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈ యొక్క వీడియోలో మీరు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, ఆఫీసర్ స్కేల్ 1కి ప్రిపేర్ అవుతున్నా, మరి నెంబర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మనకు 5 మార్కులు ఎక్కించి రావడం జరుగుతుంది. మనకి 5 మార్కులు సంపాదించుకోవాలంటే మనకు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఈ యొక్క వీడియోలో మనం 10 నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. మీరు కూడా ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ యొక్క 10 క్వశ్చన్స్ను సాల్వ్ చేసి ట్రై చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దండి, ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. మరి ఎవరికైనా సరే ఐపీఎస్ ఆర్ఆర్బీ కానీ, రాబోయే క్లరికల్ కానీ, పీఓ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ పీఓ ఉద్యోగాలు కానీ మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఉందో ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ కావడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080880 కాల్ చేయండి. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట. ఈ యొక్క అవకాశాన్ని అయితే మాత్రం మీరు జారి విడుచుకోవద్దు, వినియోగించుకోండి. నా కమ్ టు క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ మనకు 286 ఉంది, 142 ఉంది, 70 ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది, 16 ఉంది, 7 ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఒక కన్క్లూజన్ రాగాకండి. ఫస్ట్ సిరీస్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఎక్కడైతే ఈజీగా ఉందో, ఇక్కడ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది అనుకుంటామో అక్కడికి వెళ్ళిపోండి. అది ఫస్ట్ కావచ్చు, లాస్ట్ కావచ్చు, మిడిల్ కావచ్చు. ఆ విధంగా చేసుకుంటేనే మనకు ఇక్కడ 5కి 5 మార్కులు పడే అవకాశం ఉంటుంది మిత్రమా. ఇక్కడ గమనించండి, 286, 142, 70, క్వశ్చన్ మార్కు 16, 7 కదా. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 142 ఉంది, 70 ఉంది. ఎప్పుడైనా సరే ఒక 0తో నెంబర్ ఎండ్ అయిందంటే అక్కడ మనకి ఈజీగా ఉంటుంది, మైండ్ అక్కడ డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు మనం. ఇక్కడ చూడండి ముందే ఇక్కడ చూస్తే ఇట్లా పోతూ ఉంటే తగ్గుతూ ఉంది. సో తగ్గుతూ ఉందంటే మనకేమి మైనస్ అని అర్థం. కానీ ఇక్కడ 286 బికమ్స్ నాకేం 7 ఏంటంటే భారీగా తగ్గింది కాబట్టి నాకు డివిజన్ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్, ఇట్లా పోయినప్పుడు నాకు డివిజన్ జరిగింది అంటే ఇట్లా వచ్చిన నాకు ఏం జరుగుతుంటుంది, ఇట్లా వచ్చిన నాకు ఇంటూ జరుగుతూ ఉంటుంది. అంటే కంపేర్ టు డివిజన్ మనకు ఇంటూ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇంటూ చేసుకుంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ చూస్తే ఇట్లా వస్తున్నా 70 × 2 కదా. సో 72 ఎంత 140, కానీ నాకు ఎందుకు 140 అంటే +2 జరిగింది. ఇది అవునో కదంగా నాకు తెలియదు కాబట్టి నెక్స్ట్ నాకు డిసైడ్ చేస్తాం. సో 142 × 2 ఎంత, సో 142 ఎంత 284, 284 + 2 ఎంత 286. సో నో డౌట్ అట్ ఆల్ సిరీస్ నాకేమంటే రైట్ నుంచి లెఫ్ట్కు, ఓకే, రైట్ నుంచి లెఫ్ట్కు నాకు × 2 + 2 జరిగింది. అట్లా చూసినప్పుడు నాకు ఇక్కడ 7 × 2 ఎంత, 7 2 ఎంత 14, 14 + 2 ఎంత 16. అట్లా చూస్తే ఇక్కడ నాకు 16 2 ఎంత 32, 32 + 2 ఎంత 34. సో ఆన్సర్ వచ్చేసి మనకు 34. ఆన్సర్ ఎంత మనకు 34. సో ఈ విధంగా చేసుకుంటే మనకి 5కి 5 మార్కులు ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఎస్బీఐ క్లరికల్ కానీ, ఎస్బీఐ పీఓ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కానీ, లేదా ఐపీఎస్ పీఓలతో పోల్చుకుంటే ఆర్ఆర్బీలో అది స్కేల్ 1 అయినా ఆఫీస్ అసిస్టెంట్ అయినా ఈజీగా ఉంటుంది. ఈ లెవెల్లోనే మనకు ఉంటాయి, కానీ సింపుల్గా ఉంటుంది, కానీ ఇబ్బంది పెడతా ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందో 9 ఉంది, 4.5 ఉంది, మళ్ళీ 4.5 ఉంది, 6.75 ఉంది, 13.5 ఉంది, 33.5 ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఈజీగా కొంచెం, ఎందుకంటే మిడిల్లో క్వశ్చన్ మార్క్ వస్తే కొంచెం ఇబ్బంది, కానీ ఈ విధంగా లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వస్తే మనకి ఎప్పుడైనా సరే ఈజీగా ఉంటుంది. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ 9 నుంచి ఇక్కడ 33.75 పోయింది, అంటే కొంచెం సిరీస్ పెరుగుతూ ఉంది. సో సిరీస్ పెరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా అడిషన్ ఈజ్ గోయింగ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ నాకు చూడండి, నాకైతే పాయింట్లు వచ్చినాయి. సో పాయింట్లు వచ్చినాయంటే డెఫినెట్గా నాకు పాయింట్లలో నాకు ఇంటూ ఉంటుంది అని అర్థం. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ ఏముందో ఇంటూ 1 మాత్రం ఉంది, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ×1 ఉంది. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ 9కు 4.5 తీసుకుంటే దీనిలో సగం కదా, సగం అంటే నాకు ×0.5. ఓకే, సో 9లో సగం ఎంత 4.5, 4.1 ఎంత 4. నాకు పెరిగింది ఇంకా. సో పెరిగిన తర్వాత నాకు 1 అయితే లేదు, మేబీ ఇక్కడ 1.5 ఉండే అవకాశం ఉంటుంది, అంతే కదా. సో 45 ఒకటి, మళ్ళీ 45లో సగం 0.5 అంటే ఏమి, సో 0.5 సగం అంటే 40లో సగం ఎంత నాకు 22.5. అయితే ఇక్కడ మనం చేయాల్సిందేమంటే ఇక్కడ 45 వన్స్ ఎంత 45 అయినప్పుడు 4.5 పెట్టుకోండి, 4.5 పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఎందుకన్నా 45 × 0.5 అంటే దీనిలో మళ్ళీ సగం అంటే ఎంత 2.25. ఓకేనా, ఎందుకంటే 45 × 5 ఉన్నప్పుడు దీనిలో సగం ఎంత అంటే 225 అంటే 2.25, 2.25 తీసుకుంటే నాకు ఎంత 6.75. ఓకే, 6.7 సరిపోయింది. ఇక నాకు ఎందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే నాకు ఎంతగా ఇక్కడ 2 టైమ్స్ ఉందా, ఒక ×2 టైమ్స్ ఉంది. నాకు ఎంత అంటే ఇక్కడ ×0.5 ×1 1.5 2 నెక్స్ట్ ఉంటుందిగా 2.5 చెకింగ్ అవసరం లేదు. నెక్స్ట్ ఏం కావాలి మనకు ×3 కావాలి, అంటే ఇది 3 టైమ్స్ కావాలి. మనకి ఎందుకు కావాలి,
3 టైమ్స్ కావాలి. ఓకే, 3 టైమ్స్ చేస్తే ఇక్కడ చూడండి 33 3 ఎంత 99. మళ్ళీ 75 3s ఎంత 225 అంటే 2.25. ఓకే, 2.25 తీసుకుంటే 101.25. ఓకే, సో 101.25 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా సింపుల్గానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ అనవసరం. నాకు వస్తుందిలే ఎందుకు అనుకోవద్దండి. ఇటువంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ వెరైటీ చేసామనుకోండి మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. నేను క్వశ్చన్ నెంబర్ 13 705 728 774 843 935 దెన్ 1050 క్వశ్చన్ మార్క్. అయితే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 705 ఉంది, పెరిగింది లాస్ట్గా 1050 ఉంది. అంటే మనకు మరీ ఎక్కువ వేరియేషన్ అయితే లేదు. అంటే 705 1050 ఎక్కువ వేరియేషన్ లేదంటే కంపల్సరీగా ఇక్కడ నాకు సింపుల్ అడిషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఉంటుంది. సో అడిషన్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ ఒక ఎక్కువ వేరియేషన్ కూడా ఏం లేదు. టేక్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ ఎంత పెరిగింది, నాకు 23 పెరిగిందా, +23 పెరిగింది, +23 పెరిగింది. ఇక్కడ చూస్తే ఎంత పెరిగింది, ఇక్కడ 46 పెరిగిందా. ఓకే, 46 పెరిగింది. అంటే ఇది 23 టేబుల్ 46 అంటే కదా, 4 - 8 6 6 4. ఓకే, 40. నెక్స్ట్ ఎంత పెరిగింది అక్కడ. సో 23 అక్కడ చూస్తే ఇక్కడ నాకు 9. ఓకేనా, ఎందుకంటే 3 - 4 9 3 ఉంది. 3 అంటే ఎంత మరి 9. ఓకేనా, సో ఇక్కడ మాకు చాలా సింపుల్గా పోతూ ఉంది. అంటే 23 ఒక టేబుల్ పోతూ ఉంది అని భావించండి. ఓకేనా, సో 23 ఒక టేబుల్ పోతూ ఉంది. ఒక 26 అది ఒక 43, 26 43 ఎంత 69. ఓకేనా, అంటే ఏంది ఇది 23 1s 23, 23 2s 23 3s 23 4s 23 5s 23 6 టైమ్స్ కావాలి. 23 యొక్క 6 టైమ్స్ నాకు యాడ్ కావాలి. 23 యొక్క 6 టైమ్స్ నాకు యాడ్ కావాలి. మరి చూస్తే 6 3s ఎంత 18. అంటే నాకు ఖచ్చితంగా చివరిలో నాకు 8 ఉండాలా. ఓకే, నాకుండే ఒకటే ఆన్సర్ 1188. ఇట్లా కూడా చేసుకోవద్దు. అంతేగాని మరి ప్రతిదీ చూస్తే కూడా అవసరం లేదు. మనకు ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాత, ఒక అవగాహన వచ్చిన తర్వాత, ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత, ఇక్కడ నాకు ఏం జరిగింది, ఇక్కడ 23 2s 46 23 3s 23 4s 5 టైమ్స్. నెక్స్ట్ నాకు కావాల్సింది 23 6 టైమ్స్ కావాలి. 23 6 టైమ్స్ కావాలి. ఇక్కడ నాకేముంది మళ్ళీ 6 3s ఎంత 18 అంటే ఏమి కంపల్సరీ లాస్ట్ డిజిట్ నాకు 8 ఉంటుంది. సో 8 చూసినట్టయితే నాకు ఒకటి ఆప్షన్ ఉంది, ఇక్కడ ఉంది ఒకటి ఆప్షన్ ఇది. ఒకవేళ ఆప్షన్స్ 2 ఉన్నాయనుకోండి 8లు, అప్పుడు ఏం చేద్దాం మనం, అప్పుడు మాత్రం చేద్దాం, తప్పే ఉంది. 1050 ప్లస్ 6 3s 18 6 2 12 + 1 13. సో 1188 ఇట్లా చేయడం జరుగుతుంది. సో సింగిల్ ఉంటే మాత్రం డైరెక్ట్గా పెట్టేసుకోండి. ఒకవేళ లేదనుకోండి గో ఫర్ ఫుల్ స్టెప్. మరి క్వశ్చన్ నెంబర్ 14 ట్రై చేయండి మీరు. 3 10 33 100 క్వశ్చన్ మార్క్. చూస్తే ఇక్కడ 3 becomes 100 ఉంది కదా. సో 3 becomes 100 ఏంటంటే మేబీ నాకు ఇక్కడ ఇంటూ ఈజ్ గోయింగ్ ఆన్. సో సింపుల్ మల్టిప్లికేషన్ గోయింగ్ ఆన్. అంతేగాని మీరు డైరెక్ట్గా ఏమో అని చూడగాకండి, జస్ట్ ఒకసారి లుక్ వేయండి. ఇక్కడ చూస్తే నాకు 3 సార్లు ఉందా, 3 సార్లు 3 × 9 + 1, మళ్ళీ 3 టైమ్స్ ఉందా 23, మళ్ళీ 3 టైమ్స్ ఉందా. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ నాకు 3 టైమ్స్ ఉంది అని ఫస్ట్ చెకింగ్ చేసుకుంటాం. ఓకే, ఇంటూ 3 + 1 ఎంత. ఓకే, మళ్ళీ చూడండి ఏం జరిగిందో 10 3s ఎంత 30 + 2 జరిగింది. ఇది అవును కదా ఇంకో తెలియదు. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇంటూ 3 తీసుకుంటే ఇంటూ 3 ఎంత మనకు, ఇంటూ 3 తీసుకుంటే 6 3 96. సో 96 తీసుకుంటే నాకు ఏమిటి కదా 4 ఉంది. అంటే నాకు ఇది రూల్ మనకు ఫాలో కాలే. ఎందుకంటే 3 3 9 + 1 10 3 30 30 + 2 5 చూసినప్పుడు 30 అయింది. ఇక్కడ నాకేమో ఇంటూ 3 టైమ్స్ 96 + 4 వచ్చింది. సో ఇక్కడ నాకు ఇది రూల్ వర్కౌట్ కాలే. సో గో ఫర్ వేరే విధంగా మళ్ళీ ఆలోచించండి. ఇక్కడ ఏం జరిగి ఉంటుందో ఒకసారి మళ్ళీ ఆలోచించండి మీరు. ఎస్, గో త్రూ. మళ్ళీ 3 టైమ్స్ ఎంత 300 అవుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే 1 డబల్ 2 డబల్ నెక్స్ట్ 4 కావాలి. అంటే మీ ఇంటూ 3 + 8 కావాలి. అంటే 300 + 8 ఎంత 308. ఇది ఒక లాజిక్. అంటే వేరే లాజిక్ కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం ఇంటూ 3 + 1
ఇంటూ 3 + 2 దీనికి ఇది డబల్, దీని మళ్ళీ డబల్, దీని మళ్ళీ డబల్. సో ఇట్లా పోయిందనమాట. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చూసినా ఎంత జాగ్రత్త వెళ్ళాలి. కాకపోతే మనకు ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మన ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 15 5 3 4 క్వశ్చన్ మార్క్ 38. చూడడానికి చాలా సింపుల్ కానీ కొంచెం మనం ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మిడిల్లో క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎప్పుడో సరే ఇబ్బంది అండి. సో లాస్ట్ ఇబ్బంది అనుకోండి, ఈ విధంగా పోతే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మిడిల్లో క్వశ్చన్ మార్క్ వచ్చిందా కొంచెం మనం ఇబ్బంది చేస్తుంది. ట్రై చేయండి. 5 3 మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, ఎక్కువ ఏం పెరగల, 2 తగ్గింది, 1 పెరిగింది, మళ్ళీ ఇంకా పెరిగి ఉంటుంది. ఇంకా మళ్ళీ 38. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. సో 5 becomes 38 మీన్స్ ఖచ్చితంగా ఇంటూ ఈజ్ గోయింగ్ ఆన్, సింపుల్ అడిషన్ ఈజ్ గోయింగ్ ఆన్, లేదంటే సింపుల్ మల్టిప్లికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. చూస్తే ఇక్కడ నాకు ఏం జరిగింది అంటే ఇక్కడ 3 3 1 3 × 1 3 + 1 అటు ఎత్తుకుంటే ఇక్కడ 5 1 - 2 జరిగింది. ఓకే లేదు. ఒకవేళ చూస్తే ఇక్కడ ఇంటూ 1 - 2 జరిగింది అనుకోండి. సపోజ్ చెకింగ్ చేస్తున్నాం. 5 1 5 - 2 తీసుకుంటే 3. ఇక్కడ నాకేమైంది చూడండి, ఇంటూ 2 చేసామనుకోండి, ఇంటూ -2 జరిగింది. మరి ఇక్కడ అవునో కాదో తెలియదు మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బంది చేస్తాను. నాకు ఒకసారి చెక్ చేస్తాను నేను. ఇంటూ 1 - 2 ఇంటూ 2 - 2 మేబీ ఇక్కడ నాకు ఇంటూ 3 - 2 ఉండొచ్చేమో, నాట్ కన్ఫర్మ్డ్. అప్పుడు ఎంత 4 3 12 12 - 2 ఎంత నాకు 10 అవుతుంది. 10 అయితే ఇక్కడ నాకు మళ్ళీ ఏం జరిగింది అలా ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 కావాలా, -2 కావాలా. అది ట్యాలీ అయిందనుకోండి, అప్పుడు అది ఆన్సర్ అవుతుంది. ఉన్నావు 10 4 ఎంత 40 40 - 2 ఎంత 40 - 2 ఎంత 37 సరిపోయింది. అంటే ఇక్కడ నాకు సిరీస్ ఏమంటే సిరీస్ ఇంటూ 1 - 2 ఇంటూ 2 - 2 ఇంటూ 3 - 2 సిరీస్ పోతా ఉంది. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమి ఇక్కడ 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసినారా, చూడండి సార్ సింపుల్గానే ఉంది. కానీ ఆ యొక్క టైంలో, ఆ యొక్క ఎగ్జామినేషన్ టైంలో మనకు మైండ్ స్ట్రైక్ కావాలి. స్ట్రైక్ కాలేదనుకోండి మొత్తం బోల్టా పడిపోతాం. చూడండి సింపుల్గానే ఉంది, ఇంత సింపుల్గా ఉందా అని తల పరుకుంటాం. మరి క్వశ్చన్ నెంబర్ 16 చేయండి మిత్రమా, ట్రై చేయండి. 5 9 18 34 59 95 క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా అంతే, 5 ఉంది, ఇక్కడ 95 ఉంది. మేబీ అడిషన్ ఆర్ సింపుల్ మల్టిప్లికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. చూస్తే ఇక్కడ 2 టైమ్స్ ఉందా, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, కానీ ఎక్కడ కూడా నాకు ఇంకా టైమ్స్ లేదు. ఇక్కడ చూస్తే నాకు 18 2s 36 - 2 జరిగింది. సో ఇక్కడ నాకు జరిగితే ఇక్కడ ఇంటూ 2 - అంటే ఒక ఆర్డర్ అంటూ లేదు ఇక్కడ. సో ఒక ఆర్డర్ నాకు లేదు కాబట్టి మళ్ళీ ఏం చేద్దాం మనం, గో ఫర్ అనదర్ మోడల్, అనదర్ స్టెప్ చూసుకోండి. ఇక్కడ నాకు ఇంటూ అయితే వర్కౌట్ కాలేదు, ఇంటూ నాకు వర్కౌట్ కాలే. ఇప్పుడు ఏం చేద్దాం మరి చూద్దాం. ఇక్కడ నాకు డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ మనకి డిఫరెన్స్ +9 ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత నాకు ఇక్కడ +4. ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ నాకు +4 ఇక్కడ ప్లస్ అంటే మేబీ ఇక్కడ అడిషన్స్ అంటే ఇక్కడ స్క్వేర్స్ డిఫరెన్స్ పోతా ఉంది. అవునో కాదో ఇంకా తెలియదు మనకి. ఇంకా ఇదేమిది 2 స్క్వేర్ 3 స్క్వేర్, మళ్ళీ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 అంటే 16 రావాలి. 16 వచ్చిందని సరిపోతుంది. ఇక్కడ +16 సరిపోయిందా. సో 18 + 16 ఎంత 34 సరిపోయిందా. ఎస్. నౌ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ ఇది కూడా ఎంత 49 రావాలి. సో 40 అంటే 9 + 5 ఎంత 14. అంటే నాకు యూనిట్ నాకు ఏమంటే 4 ఉండాలి. సో 9 + 5 ఎంత 14. సో ఆన్సర్ ఎంత 144. మనకు జనరల్గా ఈ యొక్క సిరీస్లో నన్ ఆఫ్ దిస్ ఆప్షన్స్ ఉండదు కాబట్టి ధైర్యంగా పెట్టచ్చు. ఒకవేళ నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఉన్నా కూడా మీకు భయం ఇచ్చింది అనుకోండి, ఒకసారి చెక్ చేసి తప్పేం కదా. సో 95 ఇది ఒక 50 అనుకోండి, ఇది 94 వేసుకోండి, 50 వేసుకుంటే 144. అది పెద్ద కష్టమేం కాదు మనకు. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 17 12 22 69 272 1365 క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ వాట్. ఇక్కడ చూస్తే 12 అనేది ఇక్కడ నాకు 1365 అయింది. అంటే ఖచ్చితంగా నాకు ఇంక్రీజ్ అవుతూ ఉంది. మరి ఇంక్రీజ్ అయినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ పెరిగింది, ఇక్కడ 3 టైమ్స్ పెరిగింది, ఇక్కడ 4 టైమ్స్ పెరిగింది. సో డెఫినెట్ ఇక్కడ నాకు ఇంటూ 2 టైమ్స్, ఇక్కడ ఇంటూ 3 టైమ్స్ దగ్గర ఉంది. కరెక్ట్గా నాట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ 4 టైమ్స్, ఇంటూ 5 టైమ్స్, ఇంటూ 6 టైమ్స్. అయితే ఇక్కడ గమనించినట్టయితే 12 2s ఎంత 24, మరి 22 ఉంది అంటే -2 జరిగింది. ఓకేనా. మళ్ళీ నాకు 23s ఎంత 66 అంటే నాకు ఎందుకంటే +3 జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 6 9 4s 9 4 36. సో 36 అంటే మనకు ఏం జరిగింది ఇక్కడ మరి 6లో
4 పోతే 2 అంటే -4 జరిగింది. అంటే నో డౌట్ -2 + 3 -4 నెక్స్ట్ ఏముండాలి అక్కడ ఓకే మైనస్ ప్లస్ మళ్ళీ నాకు ఇక్కడ -6 రావాలి. సో -6 రావాలనుకున్నప్పుడు 6 5 ఎంత 30 అంటే లాస్ట్ డిజిట్ 0 0 - 6 10లో 6 పోతే ఎంత 4 అంటే నాకు యూనిట్ డిజిట్ నాకు 4 ఉండాలి. యూనిట్ డిజిట్ నాకు ఏమంటారు 4 ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 8184. ఒకవేళ నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి సార్ 4 ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అన్నప్పుడు ఏం చేద్దాం అప్పుడు 1365ను 6తో మల్టిప్లై చేయండి. చేసిన తర్వాత దాని నుంచి 6 తీసివేయండి. ఇప్పుడు ఇదే మాదిరి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటే అంటే 4th ఎండ్ అయిన ఆప్షన్ ఉంటే లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోండి. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 18. 3600 725 150 35 12 క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ వర్డ్ ఓకే. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3600 ఉంది. ఇక్కడ వెళ్ళిన 12 మాత్రమే అంటే భారీగా తగ్గింది. సో భారీగా తగ్గిందంటే నాకేమవుతుంది డివిజన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఇట్లా వచ్చామనుకోండి నాకేమవుతుంది ఇక్కడ ఇంటూ ఈజ్ గోయింగ్ ఆన్. సో రైట్ టు లెఫ్ట్ వస్తే ఇంటూ జరిగినట్లు, లెఫ్ట్ టు రైట్ పోతే డివిజన్ జరిగినట్లు. మీకు ఏది అనుకూలం కూడా దాన్ని చేయండి ఓకే. ఇప్పుడు చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ చూడండి మనకి ఇది కూడా ఇది ఒకటి. సో ఎన్నిసార్లు ఇక్కడ 15 5 టైమ్స్ ఉంది. 15 ఎంత 750 -25 జరిగింది అంటే ఇంటూ 5 టైమ్స్ -25 జరిగింది ఓకే. చూద్దాం మరి ఇది అవునో కదా తెలియాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ చూస్తే ఇంటూ 5 అనుకోండి. ఇంటూ 5 ఎంత 35 5 ఎంత 175 -5. సో నో డౌట్ అట్ ఆల్ నాకేం జరుగుతుంది ఇంటూ 5 -25 ఎంత కదా 35 5 175 25 పోతే 150. సో నో డౌట్ అట్ ఆల్ ఇక్కడ చూస్తే నాకు ఇంటూ 5 ఎంత 12 5 60 -25 35 అంటే మరి ఇక్కడ నాకు ఏ నెంబర్ ఉంటే ఇక్కడ ఇది అవుతుంది ఓకే. ఇట్లా వస్తేనేమో ఓకే ఇట్లా వచ్చామనుకోండి 3600 725 150 35 12 క్వశ్చన్ మార్క్ అంటే ఇట్లా పోయి నాకు ఖచ్చితంగా నాకు పాయింట్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ నేను ఇట్లా పోతాను అనుకుంటే చూడండి ఇక్కడ ముందుగా ఇది 5 టైమ్స్ డివిజన్ 5 అయిపోయింది అంటే ఇది డివిజన్ 5 జరిగింది. ఇక్కడ డివిజన్ 5 అంటే ఏమి 3605 తెచ్చాలా ఓకే. 5 7 35 5 2s 0 సో +5 అయింది +5 అంటే ఏమి డివిజన్ 5 +5 జరిగింది. ఇక్కడ చూద్దాం ఒకసారి డివిజన్ 5 చేద్దాం. డివిజన్ 5 చేస్తే ఎంత ఇక్కడ అయితే 5 1 5 5 4 20 5 5 మళ్ళీ నాకేంది +5 జరిగింది అంటే +5 అంటే నాకు ఏమవుతుందంటే డివిజన్ 5 +5 నెక్స్ట్ ఇంకా నాకు డివిజన్ 5 +5 జరగాలి అంటే 12ను 5తో డివిజన్ చేయాలి. 5 12 చేస్తే 5 2s ఎంత 20 5 2s ఎంత 10.54 20 ఇప్పుడు +5 యాడ్ చేయాలి అంటే ఎంత 7.4 ఇదా రైట్ ఆన్సర్ ఇదనమాట. ఇట్లా వస్తేనేమో ఇంటూ 5 -25 జరగాలి. ఇట్లా పోతేనేమో డివిజన్ 5 +5 జరిగింది. నో క్వశ్చన్ నెంబర్ 19 and 20. ఫైండ్ ద రాంగ్ నెంబర్ చూస్తే 1 4 27 256 3125 46658 ఎస్ ప్లీజ్ చేయండి కనిపెట్టండి ఏముందో. చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు కనుక్కోవాల్సింది అంటే రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ ప్లీజ్ చాలా ఈజీగా ఉంటుంది. మీ యొక్క అంటే ఎవరికైతే స్క్వేర్స్ క్యూషన్ పట్టు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మిత్రమా చేసినారా ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఓకే చూద్దాం ఇప్పుడు. మరి ఇదేమి చూడండి 1/1 ఇదేమిది 2² 3/3 4/4 5/5 నాకేమో 6/6 అంటే ఇందులో కరెక్టే 1/1 1 2² 2 3³ 27 4³ 5³ అయితే మా డౌట్ ఇక్కడ డౌట్ ఉంది 4 6 6 అంటే ఇది
6 పవర్ 6 సార్ చేద్దాం. సో 6 పవర్ 6 చేస్తే 6 పవర్ 6 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ ఓకే ఎన్నిసార్లు 6 సార్లు చేయాలి. ఓకే ఫస్ట్ చెక్ ద యూనిట్ డిజిట్. సో 6 ఎంత 36, మరి 36 మళ్ళీ యూనిట్ 6 మళ్ళీ 6 36 అంటే కంపల్సరీగా లాస్ట్ 6 ఉంటుంది. మరి 6 నాకు ఉందా లేదు. సో ఆన్సర్ ఇది రాంగ్. సో దీని ఆన్సర్ ఏమంటే 46668 అనమాట ఇది. ఓకే 56 ఓకే ఇక్కడ నాకు తప్పు ఉంది కాబట్టి అంటే ఇది 6 పవర్ 6లో నాకు లాస్ట్ ఎందుకంటే 6ను ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కూడా చివరి నాకు ఏమొస్తుంది 6 వస్తుంది. కానీ ఇచ్చాడు 8 ఇచ్చాడు. సో అది రాంగ్ ఆన్సర్. నాకు కమ్ టు 21 0 7 26 63 124 217. ఎస్ ట్రై చేయండి మిత్రమా. రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. దీంట్లో రాంగ్ నెంబర్ ప్లీజ్ ఫైండ్ అవుట్ ద రాంగ్ నెంబర్. ఎవరికైతే స్క్వేర్స్ క్యూబ్స్ మీద పట్టుందో వాళ్ళు ఈజీగా దీన్ని క్యాచ్ చేయగలరు. ఓకేనా. ఇది ఏమిటి ఇది 1 క్యూబ్ మైనస్ 1 2 క్యూబ్ మైనస్ 1 2 క్యూబ్ ఎంత 8 మైనస్ 1 నెక్స్ట్ 3 క్యూబ్ 27 మైనస్ 1 4 క్యూబ్ 64 మైనస్ 1 5 క్యూబ్ ఎంత 125 మైనస్ 1 6 క్యూబ్ ఎంత 216 మైనస్ 1 ఎంత 215 రావాలి. సో ఆన్సర్ నాకు ఏమిటి కూడా 216. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇది మిత్రమా. సో యాజ్ ఫర్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఈజ్ కన్సర్న్ మనకు ఈ యొక్క ఐబీఎస్ ఆర్ఆర్బీ కన్సర్న్ తీసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనేటివి స్కేల్ 1కు ఇంతకంట సింపుల్గా ఉంటాయి. ఇంకా ఈ మోడల్ చాలు ఇంతగానే ఎక్కువ అవసరం లేదు. బట్ కాకపోతే మనం నాట్ ఓన్లీ ఐబీఎస్ ఆర్ఆర్బీ కదా మన ప్రిపరేషన్ కొనసాగించేది రాబోయేటటువంటి ఐబీఎస్ క్లరికల్ కానీ పీఓ ఎస్బీఐ కాబట్టి ఇది ఈ లెవెల్ పెంచుకొని దీనిగా పెంచుకుంటూ పోతే నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్లో కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచ్ సెంటర్కు వచ్చి జాయిన్ అయిపోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 86880808002కి మీరు కాల్ చేయండి. సో ఈ యొక్క నెంబర్ సిరీస్ నుంచి అయితే మాత్రం 5 క్వశ్చన్స్ డ్యామ్స్గా వచ్చే క్వశ్చన్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.